హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం అండి. నేను మీ రామకృష్ణని. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి సింగరేణి కోల్ మైన్స్ ఏరియా 7 డిస్టిక్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని డిస్టిక్లలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, RG1 RG2 రామగుండం, అలాగే మనకు వచ్చేసి భూపాలపల్లి. సో ఇందులో ప్రధానంగా భూపాలపల్లి, కొత్తగూడెము, RG1 RG2 రామగుండంలో చాలా విస్తరంగా ఉందండి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. సో కొన్ని ఏరియాలో ఇంకా తీస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వీడియో కొంచెం కవరేజ్ చేద్దాం అనిపించింది. ప్రస్తుతం మనం భూపాలపల్లి ఏరియాలో ఉన్నామండి. భూపాలపల్లి ఏరియాని సెలెక్ట్ చేసుకున్నామండి. అక్కడ చాలామంది నా మిత్రులు ఏమడిగారంటే కోల్ మైన్స్ గురించి వీడియో చేయండి అంటే, ఇది ఇక్కడ KTK1 దగ్గర మన వీడియో చేయడం జరిగింది. ఈ KTK1 అన్నది ప్రధానంగా వచ్చేసి మనకు ఇది దీని మైన్స్ నేమ్ అండి. సో ఇది భూపాలపల్లి ఏరియాలో ఉంది. సో భూపాలపల్లి అన్నిటికీ ప్రసిద్ధిగాంచింది, మీకు తెలుసా విషయం. సో ఇందులో ముఖ్యంగా బొగ్గు ప్రధాన వనరులుగా ఇక్కడ ఉన్నాయి. తెలంగాణలో అత్యంత అద్భుతం ఏంటంటే, ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కానీ దాని ముందు కానీ పరిణామ క్రమాలు అన్నీ చూసుకున్నా కూడా ఆర్థిక వనరులు మనకి ఏమైనా ఉన్నా, అత్యంత గొప్ప ఆర్థిక వనరులు ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా బొగ్గే అండి. సో ఈ బొగ్గు ప్రధాన వనరులుగా ఉండడం బట్టే ఇవాళ తెలంగాణ అనేది కొంచెం ముందంజలో ఉంది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందండి. సో ఇది మనకు వచ్చేసి KTK1 అండి. సో ఈ మైన్స్లో వీళ్ళంతా అక్కడ వర్క్ కానీ ఏదైనా జరిగే ప్రొడక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉందండి. ప్రొడక్షన్ కూడా క్వాలిటీ కలిగింది ఉంది. సో అలాగే మనకి ఇది ఎంట్రన్స్ అండి, లోపల ఎంట్రన్స్ ఇది. సో సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. లోపల వెళ్ళడం అంటే ఆజామాయిషి కాదండి, ఎవరు పడితే వాళ్ళని పంపించారు. సో అందులో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందంటే ఆపేస్తారు. సో వాళ్ళు ఇలా ఏమైనా వాళ్ళకు తేడా అనిపించద్దు అంటే ఏమైనా డౌట్ కానీ వీళ్ళు ఏదైనా ఇచ్చేస్తున్నారు అనిపిస్తే సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందండి. సో అలాగే ఏంటంటే ప్రధాన వనరులు చాలా అద్భుతంగా ఉందండి. మనం ఎన్నోసార్లు చూపిద్దాం అంటే కుదరట్లేదు, ఇక్కడ ప్రధానంగా ఉంది. సో ఈ బొగ్గు డంప్ యార్డ్ చూద్దామని చెప్పి ఈ డంప్ యార్డ్ అండి. ఇది మనం స్ట్రైట్ గా చూస్తున్నాం. మైన్స్ మీద అవగాహన, బొగ్గు ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తిని ఇక్కడ వచ్చి స్టాక్ పెడతారండి. ఈ స్టాక్ని ఇక్కడ నుండి లారీల ద్వారా, ఆ లారీ నుండి తద్వారా రైలు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి రైల్వేకి. సో ఇలా తమిళనాడు, అక్కడ నుండి తమిళనాడు, సో అలాగే కర్ణాటక రాష్ట్రానికి, ముఖ్యంగా ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో ఎక్కువ మన యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో ఇవాళ సింగరేణి అన్నది ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య దోహదపడింది ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచడము, అక్కడ ఉన్న రోడ్డు ట్రాన్స్పోర్టు ఇన్ని ఉండడం వల్ల సకాలంలో ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాము రైల్వే ద్వారా కూడా. సో రైల్వే కూడా మనం ఇక్కడ నుండి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే లారీ ద్వారా ఇచ్చేసి లారీ నుండి మళ్ళీ మిగిలిన ప్రాంతాలు తదితర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. సో ఈ బొగ్గు ప్రధాన వనరులు వచ్చేసి మీకు తెలుసు కదండి, మనకు కరెంట్ ఉత్పత్తికి వాడుతుంటాము ప్రధానంగా. ఇందులో G5, G9, సో ఎక్కువ క్వాలిటీ కలిగిన బొగ్గులు ఇవి. సో ఇదేంటంటే ఈ మధ్య జెన్కో కూడా ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది, సింగరేణి వాళ్ళు సరైన G5 మాకు ప్రొటెక్షన్ చేయట్లేదు, దానివల్ల బొగ్గు నాణ్యత లేదు, ఎక్కువ బూడిద వస్తుందండి. G5 అంటే ఏంటంటే క్వాలిటీ గల బొగ్గు. సో ఈ బొగ్గు మాకు చేయట్లేదని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. అందులో కూడా ఇప్పుడు వీళ్ళు సింగరేణికి దాదాపు 42,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది జెన్కో ట్రాన్స్కోలు. కానీ మళ్ళీ వీళ్ళకి ఇచ్చిందే అప్పు, అంటే వీళ్ళకి ఇస్తుందే అప్పు, మళ్ళీ వచ్చి పైనుండి మాకు క్వాలిటీ లేదు, మీకు ఇస్తున్నదే అప్పు, మళ్ళీ క్వాలిటీ లేదంటున్నారు. సో పరిస్థితి ఇట్లా ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి మనం ఏం మాట్లాడకుండా అయిపోయింది. ఎందుకంటే రెండు ప్రధాన సంస్థలు వచ్చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం త్రూ అవుట్ కాబట్టి, సో ఇక వాటిలో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు వాటి ఏదైనప్పటికీ కూడా. కాకపోతే అటానమస్ బాడీస్ ఇవాళ సింగరేణి ఇంత ఆర్థిక వనరులు ఇబ్బంది పడుతుంది, ఓడి వరకు వెళ్ళాల్సిన పరిస్థితి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ బకాయిలు. అందులో ముఖ్యంగా చాలా ఎక్కువ బకాయిలు ఉన్నది. మొన్న లోక్సభలో అడిగితే అక్కడ మైన్స్ డిపార్ట్మెంట్ నుండి కిషన్ రెడ్డి గారు, మైన్స్ బొగ్గు శాఖ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానంలో అత్యంత ఎక్కువ అప్పులు కలిగిన వచ్చేసి సింగరేణికి 42,000 కోట్లు అండి జెన్కో
ట్రాన్స్కో రెండు కలిపి. జెన్కో 29,000, మిగిలిన 11,000 ఏమో వీళ్ళు ఏమో ఉన్నట్టున్నది. సో ఇంత అప్పు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక భారం అయిపోయి ఇలా ఓడికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే బ్యాంక్ దగ్గర కుదువ పెట్టాల్సిన పరిస్థితి అండి. సో ఇదే మనకు వచ్చేసి సరే, అది ఎలాంటి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఒకసారి వీడియో త్రూ అవుట్ ఒకసారి మాట్లాడుతూ వాయిస్ వర్డ్స్గా. ఇది కోల్ మైన్స్లో లోపల డంపింగ్ యార్డ్ అండి. ఇక్కడ వచ్చి మొత్తం కోల్ డంపింగ్ చేస్తారు. సో ఈ డంప్ చేసిన కోల్ని ఇక్కడ నుండి బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో ఇందులో వచ్చేసి ప్రధానమైనది ఇది మొత్తం అదే అండి. అంటే ట్రాన్స్పోర్ట్ అవ్వడం రోడ్ ఇది. సో ఇక్కడ నుండి మనకు ముందు మొత్తం ఇది ఉంది, దాంట్లో అక్కడ పెట్టాల్సిన బొగ్గు స్టాక్ పెడతారు. సో బొగ్గు స్టాక్ పెట్టి అక్కడ నుండి రైల్వే మార్గం కానీ మన లారీల ద్వారా పంపించి అక్కడ నుండి రైల్వే ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో ఈ బొగ్గు చాలా ఇక చూడండి, బొగ్గులో ఇది మనకు వచ్చేసి ఇందులో రెండు ఉన్నాయండి ఇక్కడ ఈ కోల్ మైన్స్లో. ఈ KTK1 అన్న పేరు గల ఈ మైన్స్లో సిమ్ 1 సిమ్ 2 ఉంది. సిమ్ 1 3 సిమ్ 1 సిమ్. సో ఈ రెండు రకాలండి. 3 సిమ్లో కొంచెం క్వాలిటీ గల బొగ్గు వస్తుంది, 1 సిమ్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఇవన్నీ వ్యర్థంగా పడి ఉన్న డస్ట్బిన్ లాంటివి, అంటే వాడి వదిలేసి నిరుపయోగంగా ఉన్న స్క్రాప్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ ఇక ఒకసారి స్క్రాప్లో వేసేస్తారండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బొగ్గుని చూద్దాం. సో ఇక్కడ బొగ్గు ఇవన్నీ చూసిన తర్వాత బొగ్గుని మీరు ఒకసారి గమనిస్తే బొగ్గు యొక్క నాణ్యత అన్నది 3 సిమ్లో క్వాలిటీ వస్తుందండి. 1 సిమ్ వచ్చేసి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో క్వాలిటీ ఉన్నది ఏముందంటే మనం బయట రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం వల్ల తద్వారా లాభాలని ఆర్జించగలుగుతున్నాం. మిగిలిన దీని ద్వారా వచ్చే లాభాలతో మనం మినిమం ఇవాళ ఓడి వరకు వెళ్ళినా కూడా కనీసం స్థిరంగా ఉన్నామంటే 3 సిమ్లో బొగ్గు అండి. కారణం ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, ఇదేనండి వేరే వాళ్ళు కొంటారు. నాణ్యత బాగుంటే ఏవో ప్రధానంగా అమ్ముడుపోతుంది. అంటే లోపల ఇప్పటికి కూడా ఓసి ఉండడం వల్లే సిగరెట్ నడుస్తుంది, లేకపోతే ఎప్పుడో లాస్లో వెళ్ళిపోయేది. ఎందుకంటే ఒక టన్ను బొగ్గు మీద దాదాపు 8,000 దాకా లాస్ వస్తుందండి. దాన్ని తీయడానికి 4,000 ఖర్చు అయితే, దానికి తీయడానికి 8,000 ఇదైతే ఖర్చు అయితే వచ్చే లాభాలు దాన్ని అమ్మితే